ఇప్పుడు బంగారానికి సంబంధించి రేట్లు ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు తగ్గుతాయి ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఎంత వెళ్ళినా బంగారం మీద నమ్మకం కోల్పోరు ప్రజలు. మరీ రేట్లు ఎక్కువైతే గనక కొనుగోలు తగ్గిస్తారు. కానీ బంగారం ఏదో అయిపోతుందనుకోరు. కొనుగోలు తగ్గిచ్చి దాని బదులు వెండి ఆభరణాలు చేయించుకొని దాని మీద బంగారపు పూత పోయించుకుంటారు. వెండి గూడా పెరగడం వల్ల. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ సర్కమ్‌స్టాన్స్‌లో మనకు పెరిగి మళ్ళీ ఇప్పుడు తగ్గడం, మళ్ళీ 3 రోజులు తగ్గుతోంది, ఓ రోజు పెరుగుతోంది. ఇది ఎప్పటికప్పుడు ఇవాళ కొనుక్కుని రేపు అమ్మేద్దామంటే కుదరదు. దానివల్ల సమస్య ఎదురవుతుంది. కొనుక్కునేవాళ్ళు కరువు, అమ్మేవాళ్ళు ఎక్కువైపోయినటువంటి సిట్యుయేషన్. ఇప్పుడు కానీ రాబోయేటటువంటి రోజుల్లో బంగారానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల రేంజ్‌లో ఒక 2,00,000 అటు ఇటుగా ఉంటది తప్పించి అంటే దాదాపుగా 13.5 లక్షలు 24 క్యారెట్లు మస్ట్‌గా ఉంటది. 13.5, 14 లక్షలు రేంజ్‌లో 13.5 లక్షల నుంచి 15 లక్షల మధ్యలో ఉంటది. స్టెబిలైజ్ అవుతది. 22 క్యారెట్లు వచ్చేటప్పటికి దానికి ఓ 1,00,000, 1,50,000 తక్కువలో ఉంటుంది అన్నటువంటిది అంచనా వేస్తున్నారు. వెండి ఇప్పుడు మొన్న 4.5 దాకా వెళ్ళిపోయి మళ్ళీ 2.5 దగ్గరకు వచ్చినటువంటి వెండి ఈ 2.5, 3 మధ్యలో స్టెబిలైజ్ అవుతది. మధ్యలో ఈ పైన పైకెళ్ళినా వెనక్కొచ్చినా అన్నటువంటిది వ్యాపారస్తులు నమ్ముతోంది.